ప్రార్థనలో జవాబు ఏంటంటే, గృహం ఆక్రమించిన వారికి లోటు కలుగుతుంది, కానీ గృహం పోగొట్టుకున్న వారికి లోటు కలుగుతుంది. గృహం ఆక్రమించుకున్న వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, శాపగ్రస్తులు అవుతారు, చాలా ప్రమాదం. బైబిల్ ప్రకారం ఎవరి సొత్తు మనం తీసుకోకూడదు, ఎవరి సొత్తు వారికి ఇచ్చేయాలి. అలా లేదంటే శిక్షకు గురవుతారని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మన ప్రార్థన ప్రకారం ఆ గృహం తిరిగి ఏ రోజైనా ఇవ్వక తప్పదు. ఇవ్వనంతకాలం శ్రమలే. బైబిల్లో వారు అనుభవించక తిరిగి ఇత్తురు అని ఉంది. అలాగే మా దగ్గర కూడా కొంతమంది పొలాలు, బంగారాలు, ఇళ్ళు దొంగిలించారు. వారు ఇవ్వకపోతే కూడా వారికి శ్రమే తప్ప సంతోషం ఉండదు. ఒక ఇతరుల వస్తువు నా దగ్గర ఏది ఉన్నా నాకు శ్రమ. దేవుని స్తోత్రం. ఇది శిక్ష దేవుడి నుంచి తప్పదు. ₹1 కూడా శ్రమే. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. అలా ఉన్నంతకాలం ఆశీర్వాదం అనేది మన దగ్గరికి, మన గృహం దగ్గరికి రాదు. ఇది నిశ్చయం. కాబట్టి అన్న కుమార్ గారు తప్పకుండా పొందుకుంటారు, దానికన్నా 2 అంతలు పొందుకుంటారు. అనంత్ గారు మరి వారి యొక్క కోరిక మేరకు అంగీకరించారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, అత్యంత శ్రేష్టమైన యేసుక్రీస్తు మహోన్నత నామమును బట్టి స్తోత్రాలు. ఈరోజు సువార్త ఏర్పాటు చేసిన అన్న కుమార్ గారిని దీవించి, ఆమెకున్న అనేక అనారోగ్యాలు, బాధలు వాటి నుంచి విడిపించండి. వారి గృహము అన్యాయంగా తీసుకున్న వారిని శిక్షించండి, న్యాయం చేయండి. అలాగే ప్రభువా, అనంత్ గారు మరి వారి గృహాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ రాత్రి జరిగే సువార్తను మీరు దీవించి, నీ పిల్లలందరినీ కూడా ఈ సువార్తలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదంతో నడిపించి, మీ కృపతో భద్రపరిచి బలపరచమని, వాక్యపు లోతైన మర్మాలు మాకు అనుగ్రహించమని, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి ఇంకా గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా. అగ్నిసింహాసనాసీనుడా, అగ్నిసింహాసనాసీనుడా, అత్యంత తేజోమయుడా, అత్యంత తేజోమయుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. సర్వలోకనాథుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకనాథుడా, సర్వశక్తిమంతుడా.
శక్తిమంతుడా ఒక్క మాటలో సృష్టి చేసిన ఒక్క మాటలో సృష్టి చేసిన సృష్టికర్త ఆరాధన సృష్టికర్త ఆరాధన హల్లెలూయా 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 నీవొక్కడివే మానవ హృదయం నీవొక్కడివే మానవ హృదయం తెలిసిన వాడవు నీవొక్కడివే తెలిసిన వాడవు నీవొక్కడివే వారి క్రియల తప్పున నీవు వారి క్రియల చొప్పున నీవు తీర్పు తీర్చువాడవు దేవాది దేవుడా తీర్పు తీర్చువాడవు దేవాది దేవుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 కృంగిన వారిని లేవనెత్తువాడవు కృంగిన వారిని లేవనెత్తువాడవు నలిగిన వారిని ఆదరించువాడవు నలిగిన వారిని ఆదరించువాడవు దుఃఖించు వారిని ఓదార్చువాడవు దుఃఖించు వారిని ఓదార్చువాడవు ప్రేమామయుడ ఆరాధన ప్రేమామయుడా ఆరాధన కృపగలవాడ ఆరాధన ఎంతో కృపగలవాడా ఆరాధన 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 దహించు అగ్ని ఆరాధన దహించు అగ్ని ఆరాధన రెండంచుల ఖడ్గమారాధన రెండంచుల ఖడ్గమారాధన యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలెం యెహోవా నిషి యెహోవా షాలెం యెహోవా నిస్సి ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 స్వస్థపరచువాడ ఆరాధన నన్ను స్వస్థపరచువాడవు ఆరాధన నన్ను స్వస్థపరచువాడవు ఆరాధన నన్ను స్వస్థపరచువాడవు ఆరాధన నన్ను స్వస్థపరచువాడ విడిపించువాడ ఆరాధన నన్ను విడిపించువాడా ఆరాధన నాపై జాలి గలవాడ ఆరాధన నాపై జాలి గలవాడా ఆరాధన నాకు మేలు చేయువాడ ఆరాధన నాకు మేలు చేయువాడా ఆరాధన ఆరాధన
స్వస్థపరచువాడ ఆరాధనా. నన్ను స్వస్థపరచువాడా ఆరాధనా. నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను. అనారోగ్యంతో బాధపడే వారి దగ్గరికి ఆయన హస్తం వచ్చింది. ఈ సమయం చాలా అద్భుత సమయం. ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నవారు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ఎప్పటి నుంచో మిమ్మల్ని పీడిస్తున్న రోగాలు, దెయ్యాలు, మీ కుటుంబాన్ని బాధిస్తున్న అంధకార శక్తులు దేవుడు యేసు సేవా కేంద్రానికి ఇచ్చిన అధికారంతో తరిమి వేస్తున్నారు. ఈరోజే, రేపు కాదు, ఇప్పుడే వెళ్ళిపోవాలి. రోగాలు వెళ్ళిపోవాలి, దుఃఖాలు వెళ్ళిపోవాలి, దురాత్మలు వెళ్ళిపోవాలి, మొత్తం వెళ్ళిపోవాలి. ఉండటానికి వీలు లేదు. నా పిల్లల దగ్గర ఉండటానికి వీలు లేదు. మీకు స్థలం లేదు. యేసు నామములో మొత్తం మా పిల్లల సంఘం అందరి దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. ఒక్క క్షణం ఉండటానికి వీలు లేదు. రోగమా వెళ్ళిపో, దయ్యమా వెళ్ళిపో, దుఃఖమా ఎగిరిపో. మొత్తం పూర్ణ స్వస్థత కలగాలి. దేవుని హస్తం మీ లోపలికి వెళ్ళి మీ లోపల ఉన్న ఇబ్బందులు తీసివేయనుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీకు తెలిసిన వారి గురించి, మీ గురించి ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాను. ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన అనారోగ్యాలతో ఉన్నవారి గురించి ప్రార్థన. నిశ్శబ్దంగా మీకున్న అనారోగ్యాలన్నీ దేవుడి దగ్గర మాట్లాడుకోండి. మీకున్న ఇబ్బందులన్నీ దేవుడితో చెప్పండి. దేవుడు ఒక్కొక్కసారి ఇలాగా మనకు అవకాశం ఇస్తాడు. ఈరోజు ఇచ్చాడు. స్వస్థపరచమని అడగండి. తండ్రి, నీవు పొందిన గాయములతో నీ శిరస్సు నుండి అరికాలు వరకు కారుతున్న రక్తము నా మీద ప్రోక్షించు ప్రభువా. మా బిడ్డల మీద, మా కుటుంబం మీద, మా సంఘం మీద, మేము ఉంటున్న ప్రదేశం మీద మీరు ప్రోక్షించండి, స్వస్థపరచండి. మీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే మీ హస్తము కార్యము జరిగించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. కూర్చోండి. దేవుడు ఒకసారి మాట్లాడతారు అలాగా. అందుకే మిమ్మల్ని నేను ఎప్పుడు మానొద్దు అంటాను. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. దేవుడు అద్భుతం చేస్తాడు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మనం ప్రతి శుక్రవారం చేస్తున్న ప్రార్థనలు చాలా వరకు కార్యాలు టిక్ పెట్టుకుంటూ వెళుతున్నారు. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలాగే విజయ్ తండ్రి పెద్దరాజు గారు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు, భీమవరం హాస్పిటల్లో. అతని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. మనం ప్రార్థన చేసే అవకాశం దేవుడు మనకు ఇచ్చాడండి. ఎవరి గురించి అయినా మనం ప్రార్థన చేయాలి. మీరు మీ హృదయంలో ఎవరి మీద శత్రుభావం పెట్టుకోకండి. శత్రుత్వం వద్దండి. ఆ శత్రుత్వం వలన మీ కార్యాలన్నీ పాడైపోతాయి. చాలా ప్రమాదం సుమా. మన హృదయంలో శత్రుత్వం ఉండకూడదు.
నేను విజయ పెళ్లి రోజునే 6 నెలల కిందట వాళ్ళ గృహానికి శంకుస్థాపన చేశాను. గృహం పూర్తయిపోయింది. మరొక సువార్త జరుగుతుంది. అంతేకాదట, వీళ్ళు వస్తున్నప్పుడు ఇంకెవరో మళ్ళీ సువార్త అడిగారట. తర్వాత చేస్తామని చెప్పారు. ఇక్కడే ఎవరో అడిగారు అన్నారు. అలాగా దేవుడు మరి కాలనీలో ఆ రోజు బిజం వేసాడు. ఫిబ్రవరి 17వ తారీఖు గృహం అయిపోయింది కదా. దేవుడు కృపను బట్టి గృహం పూర్తయింది. కాకర్పూర్ మేడం గారు ఇక్కడ ఉన్నారు. ఏమో దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో మనకైతే ఏమీ తెలియదండి. చాలా గొప్ప దేవుడు ఆయన. నేను మా అమ్మాయితోటి అన్నాను ఇందాక, మీ అమ్మను బాగు చేశాడు, నిన్ను బాగు చేశాడు, నీ కొడుకును బాగు చేస్తాడు, వేదన పడవద్దు. అయితే జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు చాలా జ్ఞానం మర్మం గలవాడు. ఒక్కొక్క కార్యం ఆలస్యం చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడో ఆయనకి తప్ప పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. శిష్యులు అంటారు, లాజరు చనిపోయాడంటే నాకు తెలుసు, ఆగండి అన్నాడు. అసలు ఏం అర్థం కాలేదు వాళ్ళకి. యేసు ప్రభువు తను చేయబోయే కార్యం ఎవ్వరికి చెప్పడు. హల్లెలూయా. మనం కార్యం చేయకుండానే ప్రపంచం అంతా చెప్పేస్తాం. మన అలవాటు అది. ఏమీ చేయం, అన్నీ చేసినట్టు చెప్పేస్తాం. మనకే ఆయనకి తేడా అది. ఒకవేళ యేసు ప్రభు నాతో చెప్పాడు అనుకోండి, నేను చెప్పేస్తాను కబుక్కుని. నాకు చెప్పడు, దేవదూతలకు చెప్పడు, ఎవరికీ చెప్పడు. దేవుడేమో రాకడెప్పుడో యేసు ప్రభుకే చెప్పడు. ఎంత మర్మంగా ఉంటారు వాళ్ళు. మన ఇంట్లో పొద్దున్న 7ంటికి మాట్లాడుకున్న మాట 7:30కి ఏలుపూరు, తణుకు, కత్తపాడు, కావలిపురం అన్నీ వెళ్ళిపోతాయి. ఫోన్లు ఉన్నాయి కదా, ఒక అరగంటలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలా చెప్పకూడదండి. నమ్మకం గలవాడు సంగతి దాచును. చెప్పి ఉంటాయి, చెప్పనే ఉంటాయి. గొడవలు పెట్టుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండాలి, గొడవలు పెట్టుకోకూడదు. ఇక్కడిదక్కడ అక్కడిదక్కడ కొండెములు చెప్పువారు. కాబట్టి ఈ అన్నా కుమార్ గారు కూడా కార్యం ఎలా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో చెప్పడు, కానీ చేసేస్తాడు. నేను అక్కడ కూర్చున్నప్పుడే మాట్లాడేస్తున్నాడు దేవుడు. నేను యేసు ప్రభుని అడిగాను, ప్రభు చెప్పేయమంటావా? అందుకే నీతో చెప్పలేదు అన్నాడు. ఎందుకంటే నాకు చెప్పేస్తున్నాడు, మళ్ళీ ఆపేశాడు. ప్రధానమణి గారు చాలా శ్రద్ధగా అంటున్నారు. ఆవిడకి చెప్తే చాలు, ఇంకా కంప్లీట్. నాకు మంచి స్నేహితురాలు ఆవిడ. నా దగ్గర మాట అంటే ఆవిడ దగ్గర అసలు తాగదు కదా. నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నానంటే ఆయన అమెరికా వెళ్ళిపోయాడని చెప్పేస్తా ఆవిడ. సరైన వాళ్ళు దొరికారు మాకు అందరూ. సరే, ఏమైనప్పటికీ అన్నా కుమార్ గారి కార్యం చేస్తాను అన్నాడు. నాతో మాట్లాడాడు, చేస్తాను అన్నాడు. ఓకే, ఆవిడ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ వివరాలు చెప్పేస్తే ఇబ్బందులు వచ్చేస్తాయి. ఓకే, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఒక ఆయన చిన్న మాట చెప్పి వాక్యానికి వెళ్తాను. తలకి గాయమయ్యి కట్టుకున్నాడు పాస్టర్ గారు వేల్పూర్లో. జాగ్రత్తగా వినండి. నేను అన్నాను, ఆయనకి గాయమైంది, తల కట్టుకున్నాడు, నాకు దర్శనం వచ్చింది అన్నాను. ప్రమాదం ఎలా వస్తుందో చూడండి, అందుకే దేవుడు నాతో చెప్తూ మానేసాడని చెప్పాను. చెప్తే వెళ్ళి ఆయనతో చెప్పారు. మరి అవలేదే
అన్నాడు. 8వ తారీఖుని 5వ తారీఖుని అందరికి ఇలాగ వస్తుంటాయి అన్నాడు. 12వ తారీఖు కట్టుకొచ్చాడు చర్చికి. అయింది అన్నాడు. వాళ్ళ అబ్బాయి గోడకేసి కొట్టాడు, ఇప్పెకిలిపోయింది. మరి అవ్వాలా? దెబ్బ తగులుతుందయ్యా జాగ్రత్తకుండమని దేవుడు చెప్తే అవ్వలేదే. ఒక ఆయన లారీ కింద పడ్డాడు అని వచ్చింది, పడలేదే అని అడుగుతున్నాడు. పడ్డాకేముంటుంది ఇంకా? ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారని దేవుడు మాట్లాడు. ఒక అతను చస్తావని చెప్పాను, చావలేదే అని అడిగాడు, మన్నాడు వారాన్ని చచ్చాడు. ఇలాంటివి ఉంటాయి. మరి మీకు అలాంటి కార్యక్రమాలు ఏమైనా కావాలా ఏంటి? తలకాయ ఊపుతున్నారు. దేవుడు అందుకే చెప్పడు ఏది కూడా. అయినా జాగ్రత్తగా ఉండేవాళ్ళకి భయం లేదు, జాగ్రత్త లేనివాడికి భయం కదా. 35వ వచనం నుంచి చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమ్మ తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక విన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకుండ్రి. చూడండి, అసలు యేసుప్రభు ఎవరు అనేది మొదట మనం ఆలోచించాలి. కొన్ని మాటలు చెప్తాను. ఏంటి పురుగులా? ఏంటి మీ ఇద్దరు కొనుక్కుంటున్నారు? జాగ్రత్తగా వినాలి దేవుడు మాట. వెళ్ళిపోయిందా? అక్కడి నుంచి చూస్తాను ట్రై చేస్తుంది ఏంటని. ఎలాంటి వాళ్ళు దొరికారు బాబు మాకు. సరే, మీరు ఎలాంటి వాళ్ళు కాకపోతే నేను పాస్టర్గా ఎలా ఉంటాను? మిమ్మల్ని బట్టే నన్ను పాస్టర్ చేసాడు దేవుడు. నేను మీకంటే గొప్పండి. సరే, ఏమాత్రం నిలకడలేనోడికి అసలు నిలకడలేనోడిని పాస్టర్గా చేశాడు. దావీదు అప్పుల పాలైపోయి అరణ్యంలో తిరుగుతున్నాడు. బాధలు, కష్టాలు, పిల్లలందరూ గొడవలు, సౌలు బయటికి ఇంటేశాడు. నానా బాధల్లో ఉంటే ఒక్కొక్కళ్ళు దావీదు దగ్గరికి వస్తాం మొదలెట్టారు. 400 మంది ఉన్నారు. ఈ 400 మంది అదే జాతి అంట. అది అలా చేరుకున్నాం మనం అందరం. దేవుని స్తోత్రం కదా. గొప్పవాళ్ళు అందరం యేసు సేవా కేంద్రంలోకి వచ్చేసాం. చాలా సంతోషం. ఓకే, యేసు ప్రభు గురించి మొదట మాట్లాడుకుందాం. యేసు ప్రభు ఎవరంటే ఆది సంభూతుడు. ఆయన దేవుని స్వరూపము గలవాడు. ఆయన దేవుడు, సృష్టికి ఆది సంభూతుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన నుండి సమస్తము కలిగెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఏదైనా చేయాలనుకుంటే చేయగలడా? చేయలేడా? గట్టిగా చెప్పండి. అది మొదట తెలుసుకోండి మీరు. యేసు ప్రభు గురించి పూర్ణంగా తెలియపోవటమే మనకున్న అజ్ఞానం. నేను అదే ఎక్కువ నమ్ముతాను. నేను మా అమ్మాయితోటేంటి, మా పిల్లలతోటేంటి, అందరితోటి ఒకటి చెప్తాను, దేవుడు ఉన్నాడుగా, భయం ఎందుకు, ఆందోళన ఎందుకు? ఇక్కడ సాయంకాలం అయినప్పుడు ఆ పక్క పోదామని చిన్న దోణులు తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. యేసు ప్రభుది చిన్న దోణి, శిష్యులు ఉన్నారు. పక్కన ఇంకా పెద్ద దోణులు ఉన్నాయి. ఆయన కూడా దోణులు వస్తున్నాయి, చాలా దోణులు వస్తున్నాయి. యేసు ప్రభు దోణి కూడా వెళ్తూ ఉంది. యేసు ప్రభు దోణి దీన్ని బట్టే ఇక్కడ రాయబడి ఉంది చిన్న దోణి. ఏమనుంది? చిన్న దోణి. అర్థమైందా? మనకు అన్ని పెద్దవి కావాలి.
దేవుడు అయి ఉండి చిన్న దోణి ఎన్నుకున్నాడు. మనకేమో పెద్ద కావాలని కదా. ఓ రోజున మూడు పిల్లలు ఇద్దరు అద్దెంటి కోసం వచ్చారు. మా ఎదురుకుండా ఇల్లు చూసుకున్నారు, బయటకు వచ్చారు. మనకు సరిపోదు అంటున్నారు. నేను ఆడ మాటలు వింటున్నాను. అతను అంటున్నాడు, మన ఇద్దరమే కదా, ఇద్దరమైనా సరిపోదు, ఇద్దరికి సరిపోదు అంటే ఇల్లు. దీన్ని బట్టే జియా ఫ్రాన్సిస్ పాట రాశాడు, నాది చిన్న దోణి, నాది చిన్న దోణి, నేను ఎవరిని చాలా చిన్నవాడిని. చెప్పండి, మీకు ఇష్టం లేదు, మీరందరూ పెద్దోళ్ళు అనుకుంటా. మంచి స్టైల్గా కూర్చున్నారు కొంతమంది. మీరందరూ పెద్దోళ్ళ, నేనైతే చాలా చిన్నవాడిని. చెప్పండి కదా. ఇలా చూస్తున్నారా, కిందకు చూస్తున్నారా? చెప్పండి. ఆయన అన్నాడు హిజ్కియా ఫ్రాన్సిస్, నా చిన్ని దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. నా చిన్ని దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. కొండలైనను కోనలైనను, కొండలైనను కోనలైనను వంకలైనను, వాగులైనను వంకలైనను వాగులైనను ఆగిపోక సాగిపోదును, ఆగిపోక సాగిపోదును. నా చిన్ని దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. ఏంటంటే అంత సృష్టికర్త ఇంత చిన్న దోణిలో ఉన్నాడు. నేను బస్సులో వచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ వస్తాను. ఇంత చిన్ని దోణిలోకి వచ్చావు, అంత పెద్ద ప్రభు నాతో ఉన్నాడు అన్న ఆనందమే నన్ను బతికిస్తుంది. నేను ఉత్సాహంగా ఉంటాను, కారణం అదే. కానీ ఈరోజు నాతో ఉంటున్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న మీరు, మీ దోణిలోకి యేసుని ఆహ్వానించండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, మీ దోణిలో ఎవరు ఉండాలి? ఇంకేం భయం అండి? చేర్చుకోండి యేసుని. అంత గొప్ప దేవుడు ఇంత చిన్నగా ఇమిడిపోతాడు నీ హృదయంలో. నా బాధ ఏంటంటే మీలో చాలామంది ఇంకా యేసుని చేర్చుకోలేదు. ఎవరిని పడితే చేర్చేసుకున్నారు హృదయంలో, యేసుని చేర్చుకోలేదు. యేసుని సంపాదించుకున్నానన్న మాట ఉదయం విన్నారు మీరు. ఓకే, చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను, కానీ ఆ దోణిలో ఆయన లేడు, చిన్న దోణిలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. అప్పుడు పెద్ద తుఫాను రేగను. అదేంటి? యేసు ప్రభు దోణిలో ఉన్నాడని తుఫానుకు తెలదా? అటు తుఫాను రాగటం ఏంటి? తుఫాను రేగింది, పర్వాలా, తుఫాను రేగింది. మొత్తం చుట్టుపక్కల అంత భారీ వర్షాలు. మనకు 4 రోజులు వర్షం చెప్పాడు. నేను నన్ను అనుకున్నాను ప్రేమవర్తుడని. మనకు ఉండదు కదండి అన్నాడు. చుట్టూ వర్షాలు, భీకరమైన వర్షాలు, మామూలు వర్షాలు కాదు, కొట్టుపోతున్నాయి. మనం చూడండి ఎలా ఉన్నాం. ఇక్కడ తుఫాను రేగను. ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఇక్కడ ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండెను. మిగతా పెద్ద దోణులు, ఇది చిన్న దోణి. తుఫాను కొట్టిన అలలన్నీ ఎవరి మీదకి వచ్చినాయి? ఆయన ఉన్న దోణి మీద. హల్లెలూయా చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉన్నారు. కూడా చాలా దోణులు ఉన్నాయి,
కానీ ఆయన ఉన్న దోణి మీదకి అలలు వచ్చి, ఎందుకంటే చిన్నది, మునిగిపోద్ది, నీళ్ళు వచ్చేస్తున్నాయి. చుట్టూ ఉన్న దోణుల మీదకి రావట్లేదు, పెద్ద దోణులు, నీళ్ళు వెళ్ళలేదు మీదకి. అదే బైబిల్ చెప్తుంది, నాది ఇరుకు మార్గం. చాలామంది అజ్ఞానంలో ఉన్నారు, తెలియక పాస్టర్లు, కొంతమంది వేషధారులైన పాస్టర్లు, మీరు యేసుప్రభు దగ్గరకు వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని కాకెత్తారండి. మీ అప్పులు తీరిపోతాయి, మీ కోర్టు కేసులు కొట్టేస్తాడు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుట్టేస్తారు అని లేనిపోని మాటలు చెప్పి తీసుకొస్తారు ప్రభు దగ్గరికి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభులోకి వచ్చిన వారి మీద ఈ లోకాధికారి చాలా కోపంగా ఉంటాడు. వాడు ఎన్ని తుఫాన్లైనా వాళ్ళ మీదకి లేకొడతాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళని పట్టించుకోడు. మనకు చాలా కష్టాలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. ఇలా చెప్పరు, ఎందుకంటే సంఘాలు నిండవేమో, జనం రారేమో. పొద్దున్న చూడండి, ఒక ఆయన బ్యాండలు అమ్ముతున్నాడు. కోట్లు సంపాదించి బ్యాండ్లు అమ్మటం ఏంటండి? బ్యాండ్లు ఏంటండి? ఎంత దరిద్రం అండి అది. పైకి కట్టుకుని ఎవరికి కావాలండి? మన నొసటి మీద ముద్ర ఉంది, ఎవరికి కనిపించదు, దేవుడికి సాతానికి తప్ప. పైకి కనిపించే వద్దన్నాడు పౌలు. ఇలాగ నాటకాలు ఆడుతూ, నూనె బొడ్డలు అమ్ముకుంటూ, లేనిపోని మాటలు చెప్తూ, చూడండి ఎక్కడ చూసినా బోర్డులు పెట్టేశాడు. నిత్యంటా నూనె వస్తాను రండి, నిత్యంటా నూనె వస్తాను రండి. ఏంటి ఇవన్నీ? ఎందుకండి ఇవన్నీ? ఏం ప్రయోజనం వాటి వల్ల? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఆ రూపాయి కోసం. చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువులో యథార్థంగా జీవించే వారికి చాలా శ్రమలు కలుగుతాయి. హల్లెలూయా. విశ్వాసరాజు పిన్ని గారు యేసు ప్రభువులో లేకపోతే ఆ ఇల్లు ఎప్పుడో వచ్చేసిన ఆవిడికి. నేను యేసు ప్రభువులో లేకపోతే నా 20 ఎకరాల పొలం, బంగారం అన్నీ ఎప్పుడో వచ్చేసింది నాకు. ఎందుకో తెలుసా? సాతాను వాళ్ళని ఎవరివ్వడం, అడ్డుపడతాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? అన్నా కుమార్ ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నేనేం చెప్పాలి? అన్నా కుమార్ ఏం చెప్పాలి? అర్థమైందా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? యెహోవా ఇచ్చెను అని చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఐ డోంట్ కేర్. 20 ఎకరాల పొలం, 300 గ్రాములు బంగారం, ఫర్నిచర్. మొన్న అన్నాను, ఐ డోంట్ కేర్. నా దగ్గర యేసు ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కాబట్టి మనకు శ్రమలు కలుగుతాయి, మనకు ఇబ్బందులు కలుగుతాయి, మనకు కష్టాలు వస్తాయి. ఎందుకంటే మన దూరంలో వేస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఉన్నంతకాలమే ఈ శ్రమలు, తర్వాత మనల్ని శ్రమలు ఏమీ చేయలేవు. హల్లెలూయా. మరి వాళ్ళని వదిలిపెట్టకుండా పాతాళాన్ని తీసుకెళ్తాయి. ఇక్కడ ఆనందిస్తున్నవారు పాతాళానికి పోతారు. శాశ్వతమైనటువంటి దుఃఖము వారికి కలుగుతుంది, మనకు లేదు. అందుకే యేసుప్రభులో ఉండేవారు ఈ లోకంలో సంతోషాలు నెలుక్కోకూడదు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని దూషణలు ఎన్ని వచ్చినా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు కన్నా ఎక్కువ శ్రమలు ఈ లోకంలో ఏ మానవుడికి రావు. ప్రపంచంలో యేసు ప్రభుకు వచ్చిన శ్రమలు క్రైస్తవుల్లో ఎవరికైనా వచ్చినాయా? చెప్పాలి. మేకులు, భయంకరం, ఉమ్ములు, ముడకిరీటం. కాబట్టి అబద్ధ బోధకులతో జాగ్రత్త అన్నాడు మధ్యాహ్నం. అబద్ధాలు ఆడతారు. కోర్టు కేసా? వచ్చేయండి. పెళ్ళి అవ్వలేదా? వచ్చేయండి. ఫస్ట్ క్లాస్ రావాలా? వచ్చేయండి. ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మ నా దగ్గర తీసుకొచ్చింది. మా అమ్మాయి పాస్ అయ్యేలాగా ప్రార్థన చేయండి. ఆ అమ్మాయిని కాగేశాను.
చిన్న మాట అడిగాను ఇంగ్లీష్లో. అలా ఇంగ్లీషే రాదంది. ఎలా పాస్ అవుద్దమ్మా అన్నాను. యేసుప్రభు ఎలా పాస్ చేస్తాడు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనే పాస్ అవుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభువు సత్యానికి విరుద్ధంగా ఏ కార్యము చేయడు కదా. యేసు ప్రభువు చెప్పండి, యేసు ప్రభువు కోతికి వస్త్రం ఇస్తాడండి. కోతికి ఏం కావాలి? మన కోతులన్నీ వస్తుంటే నల్లదల దగ్గర అరటిపళ్ళు వేస్తున్నారు. పళ్ళు వేస్తుంటే పాపం అవి తింటున్నాయి. నాకు ఎంతో జాలి వేసి పళ్ళు తింటున్నాయి. దాని దగ్గరికి పట్టుకెళ్ళి ఒక 50 కోట్ల రూపాయల వజ్రం ఒక కోతికి ఇస్తే ఏం చేస్తుంది? నెత్తి బతలు కొడుతుంది నేను. నాకెందుకు వజ్రం పనికి మనలో కూడా. మరి యేసు ప్రభు ఏమి చదవని దాన్ని పాస్ చేస్తాడా? ఏం చేస్తుందని వచ్చి ఏమి చదవనని పాస్ చేస్తాడా? ఏంటి అయ్యేలా జరుగుతాయి. ఒకవేళ పాస్ అయితే ఎంతమందికి ఇబ్బంది అయిపోతాడు. ఒకవేళ ఉద్యోగం వచ్చిందనుకోండి కొంప ముంచేస్తాడు కదా. అర్థమైంది మీకు? ఒక ఇంజనీర్ ఉండేవాడు, నేను ఇంజనీర్గా ఉన్నప్పుడు. ఆడు అలాగే పాస్ అయ్యాడు. నా దగ్గరికి వచ్చాడు, ఏ పక్క నుంచి చేయాలన్నాడు. ఊరు నాయన కొంప మునిగిపోద్దురా, వంతుని పడిపోద్ది అన్నాను. పడిపోయింది అది. ఇద్దరు చచ్చిపోయారు. ఆడికి లెంగ్త్ ఎంత పెట్టాలో కూడా తెలదాడికి. ఇలా ఉంటాయండి, జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, చాతకానోళ్ళకి, ఇప్పుడు వంట రానోళ్ళకి వంట ఇమ్మంటారా? మాట్లాడరేంటి? వంట రానోడికి వంట ఇస్తాడండి దేవుడు. వాక్యం రానోడికి వాక్యం చెప్పమని చెప్తాడా? అబ్బా అవి కొడతాం రానోడిని పాటుకుని ఇప్పుడు దెబ్బలు అయితే ఇక్కడ పాట ఎలా పాడతారు? ఓకే. కాబట్టి యేసు ప్రభువుకు తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది చేయాలో. మీరు మర్చిపోకండి, నాతో కలిసి చెప్పండి. నిజముగా యేసు ప్రభువుతో కలిసి జీవించే వారికి శ్రమలు కలుగును. హల్లెలూయా. కానీ ఆ శ్రమలలో తోడయుండి రక్షించి నడిపిస్తాడు పరలోకం దాకా. హల్లెలూయా. అసలు శ్రమలు లేకపోతే ఆనందం ఏముంటుందండి చెప్పండి? పొద్దునుంచి సందల దాకా కష్టపడిన వచ్చిన వ్యక్తి స్నానం చేసి ఆనందాన్ని పడుకుని నిద్రవుతాడు. పొద్దునుంచి సాయంత్రం దాకా ఫోన్తో దొల్లినోడికి నిద్రడుద్దా? నాకు నిద్రడతలేదు, ప్రార్థన చేయండి. అడికలా నిద్రడుద్ది? ఒళ్ళు నలగలేదు కదా. ఒళ్ళు నలిగిన వ్యక్తి అసలు ఫ్యాన్ అక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పడుకుని నిద్రవుతాడు. అర్థమైంది మీకు? నలిగిపోయిన వ్యక్తికి అది ఏషియో ఏదో ఏమి తెలియదండి. కాబట్టి మనకు శ్రమలు కలుగుతాయి. పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. అంటే మునిగిపోతానికి రెడీగా ఉంది. అన్నకుమారి ఈ మధ్యకాలంలో చాలాసార్లు మునిగిపోతానికి రెడీ అయిపోయింది. చెప్పేసింది, నడుములో ఎముకలు అరిగిపోయినాయి, బుధంలో ఎముకలు అరిగిపోయినాయి. ఒక్కతే ఏదో పడుతుంది అలాగా. అయినా దేవుడికి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. వింటున్నారా? మొత్తం అరిగిపోయింది మనిషి. చాలామంది అంటారు అన్నకుమారి గారి కోపం ఎక్కువ, ఏదో ఒకటి అనేస్తుందని. ఎముకలు అరిగిపోయి కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తుంది ఆవిడకి? ఆవిడకి ఓపిక లేదు. ఓపిక లేనప్పుడు మాట్లాడుతుంది. ఏం చేస్తుంది? పిచ్చెక్కిపోయి మైండ్ పోయి అన్ని రకాలుగా ఉండి ఏదో 4 మాటలు మాట్లాడతారు. మీరు మాట్లాడరా? కాబట్టి ఆయన పట్టించుకోకూడదు మనం. ముఖ్యంగా దేవుడు పట్టించుకోడు. దేవుని స్తోత్రం కదా. ఇంతకే మాట్లాడుతున్నా కానీ హాని చేసే వ్యక్తి కాదు. ఊరికే మాట్లాడుతుంది అంతే, హాని చేయదు. ఒకసారి అంటుంది నాతోటి, ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మనంటుంది. 3వ రోజున మళ్ళీ 4 నేర్చుకుని వస్తుంది. అదేంటో మరి ఆవిడ పద్ధతి నాకు అర్థం అవుతుంది. ఇంకా నా జీవితంలో ఆయన చేర్చుకున్నట్టు అన్నాడు. ఆవిడ దగ్గర కనబడతారు వాళ్ళు. ఆ కోపం తాత్కాలికం అన్నమాట. ఓకే. కాబట్టి ఆవిడికి శ్రమలు కలుగుతున్నా
ఆవిడ జీవితం బ్రహ్మాండంగా కొనసాగిపోతూ ఉంది. హల్లెలూయా చెప్పండి. ఈరోజుకి ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉంది, ఒకరికి పెట్టే స్థాయిలో ఉంది. వింటున్నారా? అదే యేసు మన ధోనిలో ఉండటం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను వినండి. కొద్ది రోజులకి మనం అందరం నిద్రపోతాం, అయిపోయింది, పరలోకి వెళ్ళిపోతాం. ఏముంది, ఇంకా శ్రమలు అయిపోయినాయి, నొప్పులు అయిపోయినాయి, బాధలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వారు తమ ప్రయాసము మాని తమ విశ్రాంతిలో ప్రవేశించరు. హల్లెలూయా. అది చూసుకోవాలి. కానీ రాబోవు దేవుని మహిమ ఎదుట ఇప్పుడు కలుగుతున్న శ్రమలు ఎన్నిక లేనివి. హల్లెలూయా. అసలు ఈ శ్రమలు లెక్క చేయవలసిన అవసరం లేదండి మనం. ఓకే, కాబట్టి ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి ధోని మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది? నోరు తెరవాలి. యేసు ఉన్న ధోని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యేసు ఉన్న ధోని మునిగిపోద్దా? కానీ మునిగిపోయే అంత పరిస్థితి వచ్చేస్తుంది. ఓ రోజు నాతో అన్నారు కేజీఎఫ్లో, ఇంకా మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరండి అన్నారు నన్ను. ఇప్పుడు వాళ్ళు కాపాడలేకుండా అయిపోయారు. నేను బయటకు వచ్చేసాను. నేను స్తోత్రం. హల్లెలూయా. మీకు అందరికీ తెలియజేస్తున్నాను, కుర్రోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ. దేవుణ్ణి కానీ సువార్తను కానీ వదిలిపెట్టారో శ్రమలు ఎక్కువైపోతాయి. మీకు భయంకరమైన శ్రమల్లో పడిపోతారు. ముందే హెచ్చరిస్తున్నాను. దేవుణ్ణి, సంఘాన్ని, సువార్తని, వాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఏం చేయత్వే? చేయత్వే? హల్లెలూయా చెప్పండి. ఏంటి ఇలాగలేస్తున్నాంటి, ఇలాగ అంటున్నావేంటి? మిమ్మల్ని ఏమన్నా లక్షల కోట్లు పట్టుకొచ్చి చెప్పంటున్నావా? దేవుణ్ణి వదలొద్దు, దేవుడి పనిని వదలొద్దు. దేవుని స్తోత్రం. ఎవరిని వదలొద్దు అని చెప్తున్నాను? దేవుణ్ణి వదలొద్దు. ఓకే, అయిపోయింది. చూద్దాం. ఆయన ధోని అమరమ్మన తలగడవాల్చుకొని నిద్రించుచుండెను. ధోని మునిగిపోయింది, నిద్రపోతున్నాడు. ధోని మునిగిపోతుంది, నిద్రపోతున్నాడు. దీనికి అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా? ధోని మునిగిపోతుంటే నిద్రపోవటం ఏంటండి? ఆయనకు తెలుసు అది ఆయన్ని ఏమీ చేయలేవని. హల్లెలూయా. హల్లెలూయా. మనకు తెలాలి ఎందుకని నిద్రపోతున్నాడు, మనకు తెలాలి అది. విజయ్ గారు ఏంటో అలా అయిపోయారు పాపం. అమ్మా అలా ఉన్నావేంటి? బాధగా ఉందా, సంతోషంగా ఉన్నావా? విజయ్ కుమారి గారు గట్టిగా చెప్పి దేవుని స్తోత్రం. ఎందుకంత నీరసంగా ఉన్నావు? ఉత్సాహంగా ఉండాలి. మీకు మాట చెప్పనా, మన ఇంట్లో కానీ మన బయట కానీ మనకు సంబంధించిన వాళ్ళు కానీ మనల్ని ఒక 4-5 గంటలు సంతోషంగా ఉంచారు. వెళ్ళాం ఒకవేళ సంతోషంగా ఉంటే ఇలా పడుతారు, సడన్గా రేగుతుంది తిక్క, ఇలాగ వెళ్ళిపోతారు. అదేంటి తెలియదు మనకు. వీళ్ళకి సడన్గా రేగుతుంది తిక్క కదండి. రోజు భార్యాభర్తలు నాతో పాటు రాజమండ్రి వస్తామన్నారు. 10 గంటలకు వస్తామన్నారు. 10:30 అయిపోయింది, ఇంకా రాలేదు. నాకేమో టైం కంగారు. చివరికి 11 అయింది. అప్పుడు ఆవిడ వస్తుంది, ఒక్క ఆవిడ వస్తుంది. పాస్టర్ గారు మీరు వెళ్ళండి. అదేంటి ఆడు రాడండి? ఆడెవరు? ఇద్దరికి ఏదో అయిపోయిందని తెలిసిపోయింది నాకు. మరి నేను రానండి, ఆడు రాడండి, మీరు వెళ్ళండి. 11 అయిపోయింది, ఇప్పుడు వచ్చిన నిలిపోబడుతుంది. ఏళ్ళ మూడు తగల ఎప్పుడు ఎలా మారిపోతారో తెలుతులేదు. వెళ్ళడం ఒకసారి ఏమో వందనాలు అంటది, ఒకసారి మాట్లాడకుండా పోతే మనం నవ్వితే నవ్వదాం, ఒకసారి ఏమో తెగ నవ్వేస్తుంది, ఒకసారి నవ్వకుండా పోతే. ఎవరండి వీళ్ళందరూ?
వీళ్ళ ధోనిలో యేసు లేడు. హల్లెలూయా చెప్పండి. వీళ్ళ ధోనిలో యేసు లేడు. సడన్గా రేజ్ అవుతాడు ఒక అతను. ఎందుకు రేజ్ అవుతాడో తెలదు కదా. ఇప్పుడు కాలు తొక్కాడు అనుకోండి, నా కాలు, నేను ఆయన గట్టిగా కొట్టాను అనుకోండి, కాలు తొక్కింత బాధ ఏం పోదు కదా. ఎందుకు కొడతాం? ఇంకా ఇది అక్కడే కంట్రోలింగ్ కావాలి మనకి. దేవుని స్తోత్రం. సడన్గా రేజ్ అయిపోతాడు, తర్వాత చల్లగా కూర్చుంటాడు. అదేంటో అర్థం అవుతుంది. వాళ్ళు రేజ్ అయినప్పుడు మనం రేజ్ అవ్వకూడదు. మనం కొంచెం సైలెంట్గా కూర్చుంటే కొంతసేపటికి బాగున్నావా అంటారు కదా. ఇలాంటి జనాలతోటి నాకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాను వీళ్ళందరినీ కదా. మీ ఇంట్లోనే ఉంటారు వాళ్ళందరూ. ఓకే, కాబట్టి ఆయన తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, మీరు జాగ్రత్తగా వినాలి. నేనేమంటానంటే, యేసయ్య మన ధోనిలో ఉన్నప్పుడు ఆయన లెక్కొట్టక్కలేదు మీరు. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. యేసయ్య నాతో ఉన్నప్పుడు నా ధోని మొలగదు. హల్లెలూయా. నా ధోని మొలగదు. నా ధోనికి ఏమవ్వదు. అందుకే చెప్పమంటున్నాను, యేసయ్య నాతో. నావికా ప్రసన్నబడి గారికి మైక్ ఇవ్వండి. ఆవిడ నోట్లోంచి పాడేస్తుంది. పాపం ఆవిడకి పాటలు ఇష్టం. నావికా నడిపించు, నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నమ్మిక గల మంచి కాపరి, నమ్మిక గల మంచి కాపరి, యేసయ్యా నీవే నా గొప్ప కాపరి, యేసయ్యా నీవే నా గొప్ప కాపరి, గొప్ప కాపరి, యేసయ్యా గొప్ప కాపరి, గొప్ప కాపరి, యేసయ్యా గొప్ప కాపరి. జీవ మార్గం మెరుగక నేనుండగా, పెనుగాలిలో నేను తల్లడిల్లగా, రక్షణెరుగక నీ సత్యమెరుగక, రక్షణెరుగక నీ సత్యమెరుగక, భ్రష్టుడనై నేనుండగా, భయము తీర్చి బలపరచితివి, భయము తీర్చి బలపరచితివి. నావికా నడిపించు, నావ మార్గమునకు నా నావను మళ్ళించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నా నావలో యేసు నీవుండగా, నన్నెవరు ఆపలేరుగా. పెను తుఫానులే సుడిగాలులే నా నావను తాకలేవుగా. యేసయ్యా నాతో నీవుండగా, నా నావను తాకలేవుగా, నా నావను తాకలేవుగా. పాట. ఈ వాక్యమే ఆ పాటకు ఆధారం. రావు, జలములలో బడి నీ వెళ్ళినా, నా మీద అగ్నిలో నేను నడిచిన జ్వాలలు నన్ను. మీ అందరితోటి యేసు ఉండాలి, అదే నా ఆశ. యేసు నావలో ఉండాలి. యేసు గురించి ఏదైనా విడిచిపెట్టాలి. కాబట్టి బోధకుడా నశించిపోవచ్చును, చింత లేదా. ఇలాగ చాలామందికి అత్మానం అనుమానమే. అయ్యి బాబు, ఇన్ని సమస్యలు వచ్చేసి, ఇన్ని కష్టాలు వచ్చేసి ఏమైపోతాం. యేసు మీతో లేకపోతే మీరు మునిగిపోవటం ఖాయం. మీ సమస్యలు, మీ కష్టాలు మీ మీద నుంచి వెళ్ళిపోతాయి, మీరు మునిగిపోతారు.
ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను, యేసు మీతో లేకపోతే సమస్య పెద్దదైపోతుంది, యేసు మీతో ఉంటే సమస్య చిన్నదైపోతుంది. హల్లెలూయా. మీరే నిర్ణయించుకోండి, యేసు నాతో ఉన్నాడా లేదా. పౌలు అన్నాడు, మీరు భ్రష్టులు కాని ఎడల యేసు మీతో, యేసుకి ఇష్టం లేని పని చేయటం మానేయండి, యేసు మీతో నాతో ఉంటాడు. ఆయనకి ఇష్టం లేని పని చేయకండి, మళ్ళా చెప్పించుకోకండి. యేసుకి ఇష్టం లేని పని చేయకండి. యేసు నీతో నాతో ఉంటాడు, యేసు నీతో నాతో ఉంటాడు. కాబట్టి ఆయన లేచి గాలిని గద్దించి, అగో నిశ్శబ్దమై ఊరకుండు. హల్లెలూయా. ఎందుకంటే ఆ గాలిని పుట్టించినవాడు ఆయన, సముద్రాన్ని చేసినవాడు ఆయన, సృష్టిని చేసినవాడు ఆయన. కానీ ఈ విషయం నావలో ఉన్న వాళ్ళకు తెలియాలి. హల్లెలూయా. ఆయనకు తెలుసు, ఎవరు తెలియాలి, చెప్పాలి. మరి తెలుసుకోండి. సంవత్సరాల తరబడి నాకు కూడా వస్తున్నారు, మీరు తిరుగుతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఇంత ధైర్యంగా మీ సేవకుడు ఉంటాను కారణం ఇంకా అర్థం అవ్వలేదు మీకు. ఆయన ఉన్నాడు అంతే, నా నమ్మకం అదొకటే. ఆయన ఉన్నాడు అంతే. చెప్పండి, యేసయ్య నాతోటి ఉన్నాడు, అంతే, అయిపోయింది. ఇంకేం కావాలి, ఇంకేం కావాలండి. కాబట్టి గాలి అణిగి మిక్కిలి నెమ్మడం, ఆయన అడిగిపోయింది గాలి, సైలెంట్ అయిపోయింది. నీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయినాయి, నావ హాయిగా ఉంది, ఏమీ లేదు అన్నాడు. ఇలా అన్నాడు. అప్పుడు గ్రహించవలసింది ఏంటంటే, నెంబర్ 1, యేసు మన ధోనిలో ఉన్నాడు, ఆయన దేవుడు. 2, సృష్టికర్త ఆయనే. 3, ఆయన మనతో ఉండగా మనము మునిగిపోము. హల్లెలూయా. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా, నువ్వు నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ పాస్టర్ మీద, నీ డబ్బుల మీద, నీ బలం మీద, నీ తెలివి మీద ఆధారపడి ఇంతవరకు జీవించావు కనుక నువ్వు మునిగిపోయావు. చాలామంది మునిగిపోయిన స్థితిలోనే ఉన్నారు ఇక్కడ. మీరు ఆధారపడింది మొగుడు మీద, పెళ్ళం మీద, పిల్లల మీద, అత్తగారి మీద, మాంగారి మీద, వాళ్ళ డబ్బుల మీద, ఏళ్ళ డబ్బుల మీద, అప్పుల మీద, సొప్పుల మీద, ఆటి మీద, ఈటి మీద, మీ సొంత తెలివితేటల మీద, ఎదురుగుండా ఉన్నవాడు తెలివితేటల మీద, పక్కన ఉన్నవాడు తెలివితేటల మీద, లేకపోతే సంఘం మీద, లేకపోతే పాస్టర్ గారి మీద, ఎవరో ఒకటి మీద ఆధారపడిపోయి నాశనం అయిపోయారు. మీ ధోనిలో ఎవరు లేరు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని నీ ధోనిలోకి యేసయ్యను ఆహ్వానించు. హల్లెలూయా. ఇప్పటికే రాలేదనుకో నీ బుద్ధి, ఇంకా నేను కాపాడి వాడు ఎవడో ఉండడు. ఎప్పటికైనా తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, యేసయ్యను హృదయంలోకి ఆహ్వానించు. ఇక్కడ అంటున్నాడు, నిశ్శబ్దమై ఊరకుండుము. అప్పుడు ఆయన, ఈ మాటే మనకు చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? చెప్పండి, చెప్పాలందరూ. అది అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే అర్థం ఏంటి? నేనుండగా మీకు భయం అవసరం లేదు. హల్లెలూయా. మీరు ఎందుకు భయపడుచున్నారు? మొదటి మాట, మీకింకా నమ్మిక లేదా? ఈ 2 మాటలే మన సువార్త ఈరోజు. మీకు నమ్మికుంటే ఏముండదు, నమ్మికుంటే ఏముండదు, భయం ఉండదు. మీకేం లేదు, నమ్మిక లేదు. నమ్మిక ఏ విషయంలో లేదు, ధోని మునిగిపోద్దేమో. అంతకుముందు 5,000 మందికి భోజనం పెట్టిన దేవుడు మన ధోనిలో ఉండగా ధోని ఎలా మునిగిపోద్ది? ఎవరాడు పరిగెత్తున్నాడు? ఎవరో పిల్లోడేనా? గంటెత్త చెప్పండి, చెప్పాలి నాకు. యేసయ్య మనతో ఉండగా మన ధోని ములుగుతుందా అంటే మన కుటుంబం, మన జీవితం నాశనం అయిపోద్దా, పాడైపోద్దా, తిండిలోనూ అయిపోతాం, గుడ్డలేనోళ్ళు అయిపోతామా? కానీ యేసు లేకపోతే అయిపోతాం. ఈరోజు ఇదే సందేశం మీకు.
ఇక్కడ చూడండి, చాలా దోణులు వచ్చాయి, వెళ్ళిపోయినాయి. కానీ యేసున్న దోనికే కష్టాలు వచ్చినాయి. వాళ్ళతో యేసులేడు. వాళ్ళ ప్రయాణం బాగానే జరిగింది, కానీ ఆ రోజు వరకే. చివరి ప్రయాణం లేదు వాళ్ళకి. హల్లెలూయా. పరలోకం లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళు యేసుతో లేరు. యేసుతో ఉన్నవారు యేసు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్తారు. కాబట్టి యేసు ఉన్న కుటుంబం, యేసు ఉన్న విశ్వాసి, యేసు ఉన్న సంఘము చాలా శ్రమలు ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి, మనం చాలా కష్టాలు ఎదుర్కోవాలి. ఈ కష్టాలు, ఈ శ్రమలు కూడా యేసుతో కలిసి ఉండటం వల్ల. మరి ఈ కష్టాల్లో, శ్రమల్లో మనం నిలబడగలిగితే పైకి తీస్తాడు. హల్లెలూయా. పైకి తీస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఫస్ట్ యేసుని హృదయంలో చేర్చుకోండి. దేనికి భయపడకండి. అన్నకుమారైనా, సుశీలమ్మైనా, ఇంకొకళ్ళైనా, ప్రసన్నమణైనా, మీరైనా, నేనైనా. అయితే మీరు లోకాన్ని ప్రేమించడం చేపు మీ హృదయానికి శాంతి దొరకదు, మీ హృదయానికి విశ్రాంతి దొరకదు. ఎవని మనస్సు నీ మీద అనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. నువ్వు శాంతి, ఒక ఆవిడ అంటది గుండ్రంగా తిరుగుతుంది, ఒక 4-5 లక్షలు 10 లక్షలు వస్తే నా బాధ తీరిపోద్ది అనుకుంటుంది. పిచ్చిదానివి కదా నువ్వు. 4 లక్షలు వస్తే నీ బాధ తీరుతుంది, 5 లక్షలు వస్తే నీ బాధ తీరుతుంది. పిచ్చిదానివి కాదు నువ్వు. యేసు వచ్చాకే నీ బాధ తీరుతుంది. హల్లెలూయా. నువ్వు యేసు కోసం తాపత్రయపడతలేదు, డబ్బుల కోసం తాపత్రయపడుతున్నావు, మనుషుల కోసం తాపత్రయపడుతున్నావు. ఆయన వచ్చేస్తే మా ఇంట్లో చాలా బాగుంటుంది. ఎవరో మనిషి వల్ల నీ సమస్య తీరిపోద్దా? ఒక మనిషి నీ సమస్యను తీర్చగలడా? మీరు లేచి నుంచి చెప్పండి, ఎవరైనా నాకు డబ్బు వస్తే సమస్య తీరిపోద్ది అన్న వాళ్ళు లేకండి, నాకు మనిషి వస్తే సమస్య తీరిపోద్ది అన్న వాళ్ళు లేకండి. చూద్దాం, తీరిపోద్దా? మాట్లాడాలి. మరి ఎవరు వస్తే సమస్య? దేవుడు వస్తే. హల్లెలూయా. ఈరోజు దేవుడిని ఆహ్వానించండి హృదయంలోకి. ప్రభువా నా హృదయంలోకి రా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? చుట్టూ ఉన్నవాళ్ళు ఇలాగా తలుపు సందులోంచి, కిటికీలోంచి, బొర్రెల్లోంచి చూస్తూ ఉంటారు మమ్మల్ని. ఓ రోజు బండి ఎక్కుతాం, ఓ రోజు కారు ఎక్కుతాం, ఓ రోజు సంచెట్టుకు వెళ్తాం, ఓ రోజు సంతోషంగా పళ్ళెట్టుకు వెళ్తాం. వాళ్ళ కోరిక తీరతలేదు. ఏంటో కోరిక? వీళ్ళు ఏ రోజైనా బాధపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎక్కడ బాధపడతాం? ఎప్పుడు చూసినా మంచి బట్టలు కట్టుకుని రెడీ అయిపోయి మాట్లాడరండి మీరు. నిన్న ఒక ఆవిడ వచ్చింది మా ఇంటి ఎదురుగుండా ఉన్నవాడు పాప వచ్చి ఏదో మాట్లాడుతుంది. అంకుల్ మీ వయసు అంతా చెప్పాను. ఈవిడ వచ్చింది, ఆంటీ మీ వయసు ఎంత? ఆంటీ అవునా? ఓ పావు గంట ఇలాగ అయిపోయింది. ఆ పిల్ల ముసలిదానిలాగా ఉంది, ఈవిడ పొడుచుదానిలాగా ఉంది. నేను అన్నాను ఆ పిల్లను, ఏంటి నువ్వు పొగిడేస్తున్నా అంటే, నేను ముసలివాళ్ళ కనపడుతున్నానా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు ముసలితన మందు చిగురు పెట్టుదురు. ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరం నా వయసు రాసుకునేటప్పుడు పెద్దగా అడగరు, ఈవిడ వయసు రాసేటప్పుడు ఇలాగ చూస్తారు. ఏంటో మరి తెలియదండి. ఓకే, కాబట్టి మీరు ఎందుకు భయపడుచున్నారు? మన నమ్మిక అంతా యేసు మీద. చెప్పాలి. మీరు యేసు సేవా కేంద్రానికి యేసు మీద నమ్మికతో రావాలి. మీరు కాపరాలు యేసు మీద నమ్మికతో చేయాలి.
మీరు సువార్త యేసు మీద నమ్మికతో చేయాలి, మీరు వంట యేసు మీద నమ్మికతో చేయాలి, మీరు ఉద్యోగం యేసు మీద నమ్మికతో చేయాలి, మీరు యేసు మీద నమ్మికతో నిలబడాలి. యేసు మీద నమ్మికతోటే జీవించాలి. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే. జీవించుచున్నది నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. తల్లి వలె పోషించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. పాట ఎంత బాగా పాడుతున్నారు. మన నమ్మకం ఎందుకు లేదు? నమ్మకం ఎందుకు లేదు? డాక్టర్ గారిలో యేసు ప్రభువే ఉంటాడు, మనం నమ్మటమే. యేసు చేస్తున్నాడని నమ్మటమే. మనం బాగా ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనలో యేసున్నాడు. ఒకవేళ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం వాళ్ళలో సాతాను ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు నాలో యేసున్నాడు, నా ఎదురుగుండా ఉన్నవాళ్ళు సాతాను ఉన్నాడు అనుకుందాం. సాతాను ఉన్నవాడు నన్ను ఏమైనా చేయగలడా? గట్టిగా 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే అబ్రహాం గారు మళ్ళీ నన్ను అంటున్నాడు, యేసు లేకండి ఈ సమస్య. యేసు సరిగ్గా లేనోడిది అయిపోయింది, నీది అవుతుంది లేటుగా. యేసులో సరిగ్గా లేనోడు ఎక్కడ డప్పులు కొట్టినా ఆడి పని అయిపోయింది, ఆడిది అయిపోతుంది, నీది అవ్వదు. అంతే మరి, చాలా తేడా ఉంటుందండి. అటు ఇటు ఉన్నవాళ్ళు అయిపోతాయి. కానీ ఒక మాట చెప్పనా, జాగ్రత్తగా వినండి. మన కొరకు యేసు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. మనదే తాత్కాలికంగా చేయడు దేవుడు, ప్రణాళికలు చేస్తాడు. మన అందరిలాగా చేయడు, పెద్ద ప్రణాళిక ప్లానింగ్ ఉంటుంది అయింది. కాబట్టి కంగారు పడద్దు. వాళ్ళ అమ్మాయికి అయిపోయింది, వాళ్ళ అమ్మాయికి అయిపోయింది అనవద్దు. వాళ్ళ అబ్బాయికి అయిపోయింది అనవద్దు. మీ అబ్బాయికి మీ అమ్మాయికి కూడా అవుతుంది దేవుడు ప్రణాళికలో. హల్లెలూయా. అది స్థిరంగా ఉంటుంది. దేవుడు వలన కలిగింది ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నా హృదయం బాగా చెప్తుంది, మీలో చాలా మందిలో యేసు లేడంట. నా హృదయం బలంగా చెప్తుంది, నేను చాలా మందిలో లేను. వారు నన్ను చేర్చుకోలేదు. వారు లోకం వైపు, డబ్బు వైపు, మనుషుల వైపు, చుట్టాల వైపు, ఇంటి వైపు, పిల్లల వైపు మాత్రమే చూస్తున్నారు, నా వైపు చూడటం లేదు అంటున్నాడు. మీలో ఎవరో మీరే గ్రహించుకోండి. ఇప్పటికైనా యేసుని హృదయంలో చేర్చుకోండి. అప్పుడు మీకు భయం లేదు. అప్పుడు వారు మిక్కిలి భయపడి ఈయనెవరో గాలి సముద్రంలో పడుచున్నాయి, ఇంకా పిచ్చోళ్ళగా ఎవరో ఈయన, ఈ ఎవరో ఈయన అన్నవాళ్లే తర్వాత పత్రికల్లో రాశారు, ఆయన దేవుడని మేము గ్రహించి సాక్ష్యం ఇచ్చుతున్నాం అన్నారు. హల్లెలూయా. నేను కూడా ఈయన ఎవరో అనుకునేవాడిని. ఈయనెవరో అనుకునేవాడిని. ఆయన ఎవరో తెలిసింది. ఇప్పుడు మీకు యేసు ప్రభు ఎవరో తెలిసిందా? తాతాజీ గారు తెలిసిందా? యేసు ప్రభు ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు, సమస్తమును చేయగలడు. ఒకసారి మరి చేయడే అంటే చేస్తాడు. మనలో ఉన్నాడుగా, టైం ప్రకారం చేస్తాడు, సమయం ప్రకారం చేస్తాడు. ఆ సమయం ఎవరి చేతిలో ఉంది? మనకేముండాలి? నిరీక్షణ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఏది జరిగినా జరగకపోయినా ఆయన చిత్తం జరుగుతుందని నమ్మాలి. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలం ముందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగంను బట్టి స్తోత్రాలు. అన్నా కుమార్ గారిని
అనంత్ గారిని వారందరిని దీవించండి. సంఘములో సహకరించిన చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరిని దీవించండి. ఉపవాసం చేసిన పిల్లలను దీవించండి. కష్టపడిన పిల్లలు దీవించండి. ఈరోజు ఈ చుట్టుపక్కల వారిని దీవించండి. మరలా రాబోయే దినాల్లో జరిగే సువార్తలను దీవించండి. ప్రతి కష్టపడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్య సంతోష సమాధానం తిరిగి ప్రయాణంలో తోడయుండి రేపు రాత్రి జరగబోయే సువార్తను దీవించండి. పెద్దరాజు గారిని స్వస్థపరచండి. ఇంకెవరైనా అనారోగ్యాలతో ఉంటే వారిని బాగు చేయండి. జరిగే ప్రతి క్షణము మీ చిత్తాన్ని నెరవేర్చండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ, చింతల దొడ్డిలో ఎక్కడ ఒకసారి అడుగుతారా? ఎక్కడో చింతల దొడ్డికి వచ్చేయమంటారా? చింతల దొడ్డి కాడికి వెళ్ళిపోతే సరిపోద్దా? ఓకే అమ్మ, రేపు రాత్రి చింతల దొడ్డికి వచ్చేయండి.